హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్యా ఫ్రమ్ కరీంనగర్. సో ఈ వ్లాగ్ స్పెషల్ ఏంటంటే ఈ వ్లాగ్లో మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫ్యామిలీ అందరం కూడా మేమైతే గెట్ టుగెదర్ అయినాము. సో ఇది వచ్చేసి ఒక 2 days అన్నీ కూడా మిక్స్ అయిపోతాయి. అందరం ఫ్రెండ్స్ అందరం కలిసి చాలా బాగా టైం అయితే స్పెండ్ చేసినాము. సో ఈ వ్లాగ్ ఎందుకు పెట్టాను స్పెషల్గా అంటే మనం ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరం కూడా ఇలా మీటప్ అయి మంచిగా ఎంజాయ్ చేయొచ్చు డెఫినెట్గా ఒక ప్లేస్ అనుకొని. అలా మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. మేమైతే ఫ్రెండ్షిప్ డే రోజు అయితే స్టార్ట్ చేసాము. చిక్కు చూపినా అనేది ఫ్రెండ్షిప్ డే అని చూపి మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. సో అందరూ కూడా కలిసిపోయారు. మేమందరం ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేసినాము. రిలేటివ్స్ అందరూ వస్తే ఎలా ఎంజాయ్ చేస్తామో అలానే ఎంజాయ్ చేసినాము. సో వీళ్ళందరూ ఫ్రెండ్స్ అందరూ వెళ్ళిపోయినాక మా పక్కింటి వాళ్ళైతే సీరియస్గా వాళ్ళందరూ ఫ్యామిలీ అనుకొని ఫ్యామిలీ మెంబర్సా అని చెప్పేసి అడిగారు. ఎందుకంటే మేము అంత ఎంజాయ్ చేసినాం, కలిసిపోయాం, చాలా బాగా అనిపించింది. అందరం అయితే ఇప్పుడు ప్రజెంట్ చిట్టీలు ఆడడానికి అయితే మేము రెడీగా అయితే ఉన్నాం. చాలా బాగా ఎంజాయ్ చేసినాం మేమైతే. Ayo,
చికెన్ బిర్యానీ కాలేజీ మేము రీల్స్ కూడా ట్రై చేసినాం, చాలా బాగా వచ్చినాయి. ఇది వచ్చేసి నెక్స్ట్ ఆ తర్వాత అన్నట్టు. సో మేమైతే షాపింగ్కి అయితే వెళ్ళాము. సో కవిత వెడ్డింగ్ మాల్కి అయితే షాపింగ్ మాల్కి వెళ్ళాం. చాలా బాగున్నాయి కలెక్షన్, డెఫినెట్గా ట్రై చేయండి. మేమైతే చాలా శారీస్ అయితే చూసినాం, బట్ మాకు అనుకున్నట్టు అయితే రాలేదు. మళ్ళీ వాళ్ళైతే టాప్ ఫ్లోర్కి అండ్ 4th ఫ్లోర్లో అయితే తీసుకెళ్లారు. సో అక్కడైతే చాలా కలెక్షన్ ఉన్నాయి, డెఫినెట్గా ట్రై చేయండి. మీరు కవితకి వెళ్ళినట్టయితే చాలా మంచి కలెక్షన్స్ అయితే పైన అయితే ఉన్నాయి. మేము ఇంకా వెళ్ళిపోతున్న టైంలో వాళ్ళు పిలిచి మమ్మల్ని అయితే పైకి అయితే తీసుకెళ్ళారు. అందరది మంచిది తమ్ముళ్ళు అందుకుంటూనే రావాలి. కోతి పోతే చూడు మధ్యలో కోతులు. మేమైతే 2 days ట్రై చేసినాము. అసలు 2 days అయితే విపరీతంగా గాలి. మేము స్టార్ట్ చేసిన ఒక 5 minutesకే వర్షం అయితే పడింది. అసలు చాలా ట్రై చేసినాము కానీ ఆడడానికి అస్సలే కుదరలేదు. అయినా పట్టు వదిలిన విక్రమార్కర్లో మేమైతే ఆడుతూనే ఉన్నాము. పడ్డా కానీ లేచి తీసుకొని ఆడుతూనే ఉన్నాం, ఎందుకంటే అంత ఎంజాయ్గా మంచిగా ఆడుకున్నాం. మేమైతే బయట ఇలా షటిల్, మా ఇంటి బయట అయితే ఇలా ఖాళీ ప్లేస్ ఉంటుంది మంచిగా. సో డెఫినెట్గా మీరు కూడా ఎంజాయ్ చేయండి ఇలా షటిల్స్తో. ఇలా మేమైతే షటిల్స్ తీసుకొచ్చి అందరం ఫ్యామిలీ లాగా అందరం అయితే మంచిగా ఆడుకున్నాం. మేము ఏ డిస్టర్బెన్స్ లేకుండా ముందే ఫుడ్ ప్రిపేర్ చేసుకున్నాం. ఆ తర్వాత షటిల్స్, కార్డ్స్, ఇంకేమేమైనా ఆడుకోవాలా అని చెప్పేసి అన్నీ రెడీగా పెట్టుకున్నాం. అండ్ పిల్లల్ని కూడా ఎంగేజ్ చేస్తూ మేమైతే ఇలా ఆడుకున్నాం. అందరం కూడా మంచిగా ఎంజాయ్ చేస్తాం. కార్డ్స్లో వీళ్ళిద్దరూ లాస్ట్కి వచ్చారు, వైఫ్ అండ్ హస్బెండ్. మీకు ఈ వీడియో నచ్చిందా? మేమైతే ఫ్రెండ్స్తో చాలా ఎంజాయ్ చేసినాం. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి. మీకు ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, కమెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ది వీడియో.